ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి ప్రకాశం జిల్లా పచ్చూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గీయులు ఎక్కువ. ఇప్పుడు ఆ నియోజకవర్గంపై వైసీపీ అధినేత జగన్ కన్నేశారా? ఇప్పటికే ఓ మాజీ మంత్రి వైసీపీకి గుడ్ బై చెప్పడంతో ఫ్యాన్ పార్టీ కాస్త డీలా పడింది. కానీ 2029 ఎన్నికల్లో జిల్లాలో ఎలాగైనా బలం పెంచుకోవాలని జగన్ భావిస్తున్నారా? ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ పనితీరు బాగాలేకపోవడంతో ఆయన మార్చాలని డిసైడ్ అయ్యారా? తాడపల్లి వర్గంలో ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పుపై పార్టీలో హాట్ చర్చ జరుగుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో ఓసారి అధికారం కోల్పోయాక వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాపై ఎక్కువ ఫోకస్ పెట్టారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లాలోని పరుచూరు నియోజకవర్గంపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారని చెబుతున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా ఉండడంతో జగన్ ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే పరుచూరులో గాదె మధుసూదన్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. కానీ అక్కడ వైసీపీ గ్రాఫ్ పెరగడం లేదని తాడేపల్లి వర్గాల్లో వినిపిస్తున్నమాట. పైగా పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొత్త నాయకత్వం ఆశించిన స్థాయిలో పని చేయడం లేదన్న చర్చ జరుగుతోంది. దాంతో పరుచూరు ఇన్ఛార్జ్ను మార్చడం ఖాయమని పార్టీ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతోంది. ఇక జగన్ వైసీపీని స్థాపించాక ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం పెద్ద ప్రయోగశాలగా మారింది. పరుచూరులో ఓ స్థిరమైన నాయకత్వం లేకుండా పోయింది. 2014లో గొట్టిపాటి భరత్ కుమార్, 2019లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, 2024లో ఎడం బాలాజీ వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నారు. 3 ఎన్నికల్లో వరుసగా అభ్యర్థులను మార్చారంటే ఇక్కడ వైసీపీకి ఏ స్థాయిలో నాయకత్వ సమస్య ఉందో అర్థం చేసుకోవచ్చు. 2019లోనూ రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా ఇక్కడ మాత్రం టీడీపీనే గెలుపొందింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎడం బాలాజీపై 24,000 ఓట్ల మెజార్టీతో ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు. చాలా నియోజకవర్గాల్లో 40,000 పైచిలుకు మెజార్టీతో కూటమి నేతలు విజయం సాధించారు. దాంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎడం బాలాజీని వైసీపీ అధిష్టానం పక్కనబెట్టింది. మాజీ మంత్రి దివంగత గాదె వెంకటరెడ్డి వారసుడు గాదె మధుసూదన్ రెడ్డికి పరుచూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయినా అక్కడ వైసీపీ మాత్రం కోలుకోవడం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి గాదె వెంకటరెడ్డి కుటుంబానికి ఇక్కడ మంచి పలుకుబడి ఉంది. 1967లోనే గాదె వెంకటరెడ్డి కాంగ్రెస్ తరపున ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 5 ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోయారు. 1991 ఉప ఎన్నికల్లోనూ, 1994లో జనరల్ ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. ఇక ఈ నియోజకవర్గంలో 50,000 కమ్మ ఓట్లు, 60,000 ఎస్సీ ఓట్లు, 18,000 రెడ్డి, 13,000 ముస్లిం ఓట్లు కీలకంగా ఉన్నాయి. ఇక కమ్మ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండడం టీడీపీకి కలిసి వస్తుందనే ప్రచారం ఉంది. ఇదే సందర్భంలో వైసీపీకి బలమైన నేత లేకపోవడంతో టీడీపీ గెలుపు ఈజీ అవుతోంది. ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్ గాదె మధుసూదన్ రెడ్డి అనుకున్నంతగా యాక్టివ్ కాలేదు. మొదటి నుంచి దళిత నాయకులతో, కొంతమంది కమ్మ సామాజిక వర్గ నాయకులతో మధుసూదన్ రెడ్డికి విభేదాలున్నాయి. కొంతమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. ఈ పరిణామం వైసీపీలో నాయకుల మధ్య మరింత గ్యాప్ పెంచింది. అలాగే మధుసూదన్ రెడ్డి మెతక వైఖరితో వ్యవహరించడం కూడా కార్యకర్తలకు అసలు నచ్చడం లేదని టాక్ సైతం ఉంది. మరోవైపు పరుచూరులో 3 సార్లు గెలిచిన ఏలూరు సాంబశివరావు పైన సొంత కేడర్లోనే కొంత అసంతృప్తి ఉందని టాక్ ఉంది. ఇప్పుడు ఈ పరిణామాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని తనకు అనుకూల రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడంలో మధుసూదన్ రెడ్డి పూర్తిగా విఫలమైనట్టు వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. ఈ నేపథ్యంలో మధుసూదన్లో మార్పు తేవడమా లేక ఆయన్ను మార్చడమా అనే దానిపై జగన్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ జెండా పాతాలంటే మాత్రం ఇన్ఛార్జ్ను మార్చాల్సిందే అని వైసీపీ కేడర్లోనూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.